దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగును కాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యము. దేశములోనున్న సమస్త జనులారా, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశములోనున్న సమస్త జనులారా, ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి, నేను మీతో కూడా ఉన్నాను. మనం అన్ని విషయంలో ధైర్యమును కోల్పోయేవారమే. ఇది గమనించాలి. మనం ధైర్యం కోల్పోతూ ఉంటాం. మనం దావీదు గారు ఎలా తన చుట్టూ ఉన్న ప్రజలు 600 మంది తన మీద ఎలిగేషన్స్ పెట్టి, నీ మూలంగానే మా పిల్లలు మా భార్యలు చెరపట్టబడ్డారని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు ధైర్యం తెచ్చుకునేను అని రాయబడ్డది. దావీదు గారు ధైర్యం తెచ్చుకునేను. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి. మన ఆత్మీయ జీవితంలో ఎవరో మనకు ఎగనెస్ట్గా వర్కౌట్ అవ్వరు. మీరు ఎవరికి సహాయం చేస్తారో, మీరు ఎవరిని మనవాళ్ళు అని అనుకుంటారో, మీరు ఎవరిని నమ్ముతారో వారే మీ విషయంలో మీకు సమాధానం లేని పరిస్థితుల్లోకి తీసుకొస్తారు. దావీదు గారి విషయంలో అలాగే జరిగింది. దావీదు గారు సౌలుకు భయపడి జీపు అరణ్యంలోకి వెళ్తే వీళ్ళంతా దాదాపు 600 మంది మనుషులు దావీదు గారి దగ్గరికి వస్తారు ఆ అరణ్యంలోనికి. ఇదంతా కూడా సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వాక్య భాగాల్లో రాయబడ్డది. ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారు అందరూ దాదాపు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చారు. ఇప్పుడు వారు సిగ్లక్లో వారి మనుషులను అందరినీ కూడా సిగ్లక్లో ఉన్నవారు కిడ్నాప్ చేశారు. ఇదంతా 30వ అధ్యాయంలో రాయబడ్డది సమూయేలు మొదటి గ్రంథంలో. అప్పుడు దీనికంతటి కారణము దావీదు గారే అని చెప్పి దావీదు గారిని చంపడానికి వాళ్ళందరూ సిద్ధపడ్డట్టు 30వ అధ్యాయములో సమూయేలు మొదటి గ్రంథము 6వ వాక్యంలో రాయబడ్డది. ఆ మాట గమనించండి. 30వ అధ్యాయం 4వ వాక్యం. ఇక ఏడ్చులకు శక్తి లేక పూనంతగా బిగ్గరగా ఏడ్చిరి. తర్వాత ఇజ్రాయేలు వారైన అహీనోయము, కర్మేలుడైన నాబాలు భార్య అబిగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకునేది. వారు కిడ్నాప్ కావడానికి దావీదు గారికి ఎలాంటి సంబంధం లేదు. కానీ దావీదు గారికి సహాయం చేయాలని, దావీదు గారికి అండగా ఉండాలని వచ్చిన వీరే ఇప్పుడు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు వారికున్న ప్రాబ్లంను బట్టి. ఇప్పుడు దావీదు గారు చాలా డిసప్పాయింటెడ్ అయిపోవాలని, ఏంటి నా దగ్గరికి వచ్చి నాకు సపోర్ట్ చేయడానికి, నన్ను బలపరచడానికి వచ్చి నాకే వ్యతిరేకం అయిపోయిందని బాధపడాలి, భయపడాలి, టెన్షన్ అవ్వాలి. కానీ అలా కాగలేదు. ఇక్కడ కూడా అదే, ధైర్యం తెచ్చుకొని మీరు పని జరిగించండి, నేను మీతో కూడా ఉన్నాను. ఆ విషయాలు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది మీ వాగ్దానం, నేను మీతో కూడా ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ఒకవేళ మీరు కూడా ఎవరి చేతనైనా బాధించబడి, మీరు మోసగించబడి లేదా దుఃఖాన్ని గురై మీకు సపోర్ట్గా ఉండాలని, మీకు అండగా ఉండాలనుకున్న వాళ్ళే మిమ్ములను
మీ మీద ఎలిగేషన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు కృంగిపోకండి, ధైర్యం తెచ్చుకోండి. అసలు మీరు ఎవరిని బట్టి ఎవరి చేతను ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ విషయం గమనించండి. ధైర్యం కోల్పోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన పాపమే. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా చెక్ చేసుకొని దాన్ని ఒప్పుకొనండి. తిరిగి దేవుడు మీకు ధైర్యాన్ని కలిగిస్తాడు. దేవుని సన్నిధిలోనే మనకు ధైర్యం. పేతురు, యోహాను వీళ్ళందరూ లోని ధైర్యమును చూచి ఆ రోమా సైన్యము చాలా ఆశ్చర్యపడ్డారు. వారు యేసుతో కూడా ఉన్నవారని తెలుసుకున్నారు తర్వాత. కనుక ప్రియమైన దైవజనంగమా, మీరు పని జరిగించండి, దేవుని బట్టి జరిగించండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టే మీరంతా మళ్ళీ తిరిగి స్టాండ్ కండి. ఆయన ఎన్నడూ మిమ్మల్ని మరవడు, విడవడు. మీతో ఉన్న వాళ్ళందరూ మీకు ఎగనెస్ట్ అయినా, మీ మీద ఎన్ని ఎలిగేషన్స్ పెట్టినా అధైర్యపడకండి. దేవుడు మీ కార్యాన్ని సఫలపరుస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ దిన వాగ్దానం కొరకై నిన్ను స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.